ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరి తనకి సంబంధించిన ఆప్తుల్ని ఆత్మీయుల్ని పరామర్శించడం కోసం మరి తానేదో వెళ్తూ ఉంటే అడ్డుపడి ఆపాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఏమొచ్చింది? అందరికీ నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు దాకా వెంకటరెడ్డి గారు చెప్పారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం తొడగొట్టింది లేదు, ఛాలెంజ్ చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి ఎలా దిగుతాడు, ఎలా మా నియోజకవర్గం అంటే ఆయన రూరల్ పరిధిలోనే ఉంటుందండి. ఆ జైలు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇల్లు కానీ, లేకపోతే ఏదైతే ఎలిఫైడ్ ఉందో ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం తరపున ఎవరు వచ్చినా పోలీస్ రౌండ్స్ లో దిగినా ఎక్కడ దిగినా అవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చి పర్మిషన్ అడిగారండి. పర్మిషన్ అడిగితే పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే పర్మిషన్ అడిగారో పోలీస్ గ్రౌండ్ లో కొన్ని కార్యక్రమాలు ఉండింది, దానివల్ల అవి ఉన్నాయి కాబట్టి అక్కడ లేదు అని చెప్పి వేరే దగ్గర చూసుకోమని చెప్పడం జరిగింది పోలీసు వారు. రెండోది ఏంటంటే వీళ్ళు మళ్ళీ అక్కడ మాకు విక్రమసింహపురి యూనివర్సిటీ అని ఉంటే యూనివర్సిటీలో అడిగారు. యూనివర్సిటీలో కూడా ఏదో ప్రోగ్రామ్స్ ఉండింది, దానివల్ల వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా 2 ప్లేస్ కాదు ఇంకెక్కడైనా తీసుకోమంటే పోలీసు వారు కూడా ఇంకో 2-3 కేంద్రాలు చూపించడం జరిగింది. అయితే దానికి అభ్యంతరాలు ఏం చెప్పారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగి ఏవియేషన్ వాళ్ళు ఇక్కడైతే చెట్లు ఉన్నాయి లేకపోతే తీగలు ఉన్నాయి ఇక్కడ దిగలేము లేలేము, స్ట్రైట్ గా కింద దిగాలి స్ట్రైట్ గా పైకి వెళ్ళాలి అన్న అభ్యంతరాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దు అని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ ఎందుకు ఉంటదండి? ఆయన కార్యకర్తలను ఆయన వచ్చేసి నాయకులను పరామర్శించుకునేదానికి ఆయన వస్తుంటే మేమెవరం తొడలు కొట్టేదానికి మేమేం దాని గురించి అడ్డుకోవడం లేదు. ఆయన వస్తానంటే హెలికాప్టర్లో ఇంకా చెప్పాలంటే వెహికల్లో కంటే హెలికాప్టర్లో దిగడం మంచిదండి. ఆయన ఏదో వెహికల్లో దిగి ఎవడం కానీ చంపి మళ్ళీ దానికి ఇంకొక యాత్ర చేయడం ఎన్ని అవసరం లేదు. హెలికాప్టర్లో కానీ డైరెక్ట్ కూడా ల్యాండ్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వెహికల్లో రావడం మళ్ళీ ఎవడో ఒకటి తొక్కడం ఎవడో ఒకటి చంపడం. సంపత్రాజ్ గారు మాట్లాడితే నేను అడ్డుపడతాను. ఇప్పుడు పొరపాటున జరిగింది ఆ ఇన్సిడెంట్. సో అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడని మనం అనకూడదు. ఇప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాం, ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం 29 మందిని చంపాడు. మళ్ళీ రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, ఆ టయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండకుండా మంచిదని మేము కూడా అనొచ్చు కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా అడ్డుపడినాం, కానీ మీరు మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీ మాట్లాడితే నేను కూడా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఆగండి మాట్లాడి నేను అడుగుతున్నాను కదా, అది కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే ఎవరో కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ రాజకీయ పార్టీ అధినేత తమ కార్యకర్తల్ని చంపాలని ఎవరు అదే చెప్తున్నా. ఎందుకంటే అక్కడ జరిగేది హెలికాప్టర్ లైన్ దిగేదానికి ఎవరు అడ్డుకోవడం లేదు. ఇక్కడ ఏ పార్టీ నాయకులు కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వలే. మీరు అంటున్నారు ఎవరో శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారు చెప్పారండి? మీకు మీరే పూసుకొని మీకు మీరే రాజకీయ రంగు బలివి మీకు హెలికాప్టర్ దొరకకపోతే మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా ఉత్తముడు మంచి బాలుడు అన్నట్టు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారో, ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఇదే కబ్జాలు చేసి ఈ రోజు జైల్లో ఇంకో కేసుల్లో ఉన్నారు. ఆయన కబ్జాలు చేసిన దాని వల్ల ఆ ల్యాండ్ సంబంధించి ఎంఆర్ఓలు కూడా సస్పెండ్ అయ్యారు. అది జైలు పక్కనే ఉందండి, మీరు అక్కడే పెట్టుకోవచ్చు. హెలికాప్టర్ ఆయన ల్యాండ్ లో ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కాదు, ఇక్కడ చాలా ప్లేసులు చూపించారు గవర్నమెంట్ వాళ్ళు చూపించిన వీళ్ళు నచ్చట్లా. రెండోది ఏంటంటే స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం ఇంకో 2 ప్లేసులు చూపించింది మార్నింగ్. దానికి ఈరోజు సాయంత్రం లోపల ఒక నిర్ణయం తీసుకుంటాను వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో నిన్న మాట్లాడిన భాష ఈ రోజు కూడా మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి. వైసీపీ వాళ్ళు ఇంకా రాజకీయ రంగు పొలంతున్నారు కానీ అంతమించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం వచ్చి విచారించుకోమనండి. కాదు, ఇప్పుడు నాకు డౌట్ ఉంది సంపత్రాజ్ గారు, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తున్నారని చెప్పేసి ఏమన్నా ఈర్ష్య అసూయ ద్వేషంతో ఏమైనా ఉన్నారా తెలుగుదేశం కానీ జనసేన కానీ? ఎందుకండి మాకెందుకండి? ఆయన ఎట్టొస్తే ఉందండి, నడుచుకుంటూ వస్తే పాదయాత్రలో వస్తే సంతోషం, వెహికల్లో వస్తే సంతోషం, దేనిలో వస్తే మాకేముందండి? ఇంకా వాళ్ళ కార్యకర్తలు భయపడాలా? ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేమన్నా జరగలేమో నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. అంతకుముందు గోదావరి పుష్కరాలు 29 మందిని నిట్ట నిలువుగా చంపేశారు. మరి ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయని చెప్పి
ప్రజలందరూ భయపడుతున్నారు. ఒక్క నిమిషం. మళ్ళీ ఎక్కడ తొక్కి చంపిస్తాడో ఈ దుర్మార్గుడు అని. అట్లే ఉండదులేండి. మరి లేకపోతే ఏంటండి, మా కార్యకర్తలు భయపడుతున్నారని పిచ్చి కోతలు కూర్చొని నేను కూడా అలానే మాట్లాడతా. ముఖ్యమంత్రి గారు గౌరవం ఏమండి సైకోలు గీకోలు అంటున్నారు లేదు, వదిలేసి ఎవరో దుర్మార్గుడు అంటే వచ్చింది. ఎవరో అన్నారని చెప్పేసి సార్ అతను విత్డ్రా చేసుకోమని ఎవరో అన్నారని కరెక్ట్ కాదు. రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి మళ్ళీ. అయ్యా భక్తులారా తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే అదే దుర్మార్గుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 29 మంది పొట్టను పెట్టుకున్న ఆ నీచుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను కూడా మాట్లాడతా. ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటప్పుడు నేనేమన్నా సైకోగాడా అన్నానండి? నేను చెప్పులు తీసుకొని మీరు ఇబ్బంది పడతారు అనవసరంగా. దుర్మార్గుడు అన్నా నీచుడు అంటున్నా దానికి కన్ఫర్మ్ అయ్యా. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఆయన ముఖ్యమంత్రి 29 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారు స్నానం చేసేటప్పుడు దయచేసి పోమాకండి, మళ్ళీ తొక్కిచ్చి చంపుతాడు. మాట్లాడండి.